టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ క్రేజ్ ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పైకి షిఫ్ట్ అయిందా? జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారా? తెలంగాణ పాలిటిక్స్ లో బన్నీ జెండా పాతబోతున్నారా? ఈ ఇద్దరు సినీ స్టార్స్ కొత్త రాజకీయ ఎజెండాతో ముందుకు వస్తే సాంప్రదాయ పార్టీలకు ఎంతవరకు సవాల్ విసురుతారు? లెట్స్ వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ. ఏ నలుగురు కుర్రోళ్ళు ఒకచోట చేరిన జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారనే దానిపైనే ఎడతెగని చర్చలు. తెలంగాణలో బన్నీ పార్టీ పెడితే విజయం గ్యారంటీ అంటూ ఒకటే వాదోపవాదాలు. ఇంతగా ఈ ఇద్దరు సినీ స్టార్స్ యువతను ఊరిస్తున్నారు. ఇవన్నీ ఊహాగానాలే అంటూ ప్రముఖ పార్టీల అనుచరులు కొట్టిపారేస్తున్నారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలు యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలం అవుతున్నందునే ఈ సినీ హీరోలు రాజకీయాల వైపు రావాలని కోరుకుంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జెన్జీ తరాన్ని ఒడిసి పట్టేందుకు ఈ ఇద్దరు నటులు రాజకీయ అరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సర్వత్రా వినిపిస్తోంది. ఈ నెల 18న రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఆయన అనుచరులు కూడా స్పష్టత ఇవ్వలేదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తొలుత సేవా కార్యక్రమాలతో ఒక ఏడాది పాటు అభిమాన సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. నిరుద్యోగం, వివక్ష కారణంగా యువతలో నెలకొన్న నిరాశ నిస్పృహలే అస్త్రాలుగా జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని అభిమానుల్లో ప్రచారం ఊపందుకుంది. మరోవైపు తెలంగాణలో బన్నీ కొత్త పార్టీ గురించి యువతలో చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి బన్నీ విషయంలో అతిగా స్పందించారని ప్రధానంగా ఆయన అభిమానుల నుంచి వినిపిస్తోంది. తెలంగాణ అల్లుడు కావడంతో పాటు సినీ ఫేమ్ అల్లు అర్జున్కు కలిసొచ్చే అంశాలని యువత భావిస్తోంది. త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే విధంగా బన్నీ సినిమాలు ఉండొచ్చని అభిమానులు చెప్తున్నారు. మెగాస్టార్ పవర్ స్టార్ కు భిన్నంగా బన్నీ పార్టీ ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్చలకు బలం చేకూర్చేలా పలు రాజకీయ విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో సినీ నటుడు విజయ్ తన పార్టీ ద్వారా రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ యువతను ఆకర్షించే కొత్త తరహా రాజకీయ నాయకత్వానికి అవకాశం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నిరుద్యోగం, విద్య, ఉపాధి అవకాశాలు, అవినీతి, కుటుంబ రాజకీయాలు వంటి అంశాలపై యువతలో అసంతృప్తి పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా కొత్త ఆలోచనలు, పారదర్శక పాలన, యువత సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వాన్ని జెన్జీ తరం కోరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ వంటి భారీ అభిమాన వర్గం ఉన్న సినీ ప్రముఖులు భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగు పెడతారా అనే చర్చ మరింత వేగం అందుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరి హీరోలు రాజకీయ పార్టీ స్థాపన లేదా రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న విశ్లేషణలు ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఒకవేళ కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా వారు ముందుకు వస్తే సాంప్రదాయ పార్టీలకు ఎంతవరకు సవాల్ విసురుతారు? యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాజకీయ ఎజెండాతో ముందుకు వస్తారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు ఇవన్నీ రాజకీయ విశ్లేషణలు, సోషల్ మీడియా చర్చలుగానే చూడాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.